ఇవాళ చూపించే బ్రేక్ఫాస్ట్ అయితే మీరు ఎప్పుడూ తినుండరు. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్తీగా కూడా ఉంటుంది. గార్డెన్లో ఉన్న మంచి తోటకూర, పాలకూర, కొద్దిగా గోంగూర ఉంది, అది కూడా తెంపుకొచ్చేసాను. చక్కగా అన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని క్యారెట్, ఆనియన్స్, అల్లము, కారంకి సరిపడా పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ముద్ద చేసింది వేయాలి. దాని తర్వాత కొద్దిగా ఓమా, చూడండి దగ్గరగా చూపిస్తున్నాను కదా, ఓమా మంచిగా నలిపేసి వేసేసుకోవాలి. తర్వాత అందులో 2 హ్యాండ్ఫుల్గా మొత్తం చేతి నిండుగా ఆకుకూరను కట్ చేసింది వేసేసుకోవాలి. చూడండి ఇంత ఆకుకూర బ్రేక్ఫాస్ట్లో తింటే ఎంత హెల్దీ చెప్పండి. దీంట్లో తురిమిన ఆలుగడ్డ, దాంతోపాటు సాల్ట్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కదా అందుకని. తర్వాత కొంచెం పులుపుగా ఉన్న పెరుగు ఒక 4 పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు పెరుగు వేసుకునే స్పూన్తోనే 1 స్పూన్ శనగపిండి, తర్వాత దీంట్లో రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి ఫస్ట్ 4 స్పూన్స్ వేసుకొని కలుపుకొని చూసి ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. ఈ శనగపిండి బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది. రాగిపిండి మీకు యాజ్ యూజువల్ తెలిసిందే కదా, హెల్త్కి చాలా మంచిదని. మార్నింగ్ ఈ ఆకుకూర రాగిపిండి కాంబినేషన్లో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ. నేను ఇక్కడ చూసుకొని ఇంకొక 2 స్పూన్స్ రాగిపిండి యాడ్ చేసి తగినంత వాటర్ పోసి ఒక చిక్కటి ముద్దలా కలిపాను. ఇలా పెనంకి ఆయిల్ రాసేసుకొని చేయితోనే కొద్దిగా ముద్ద తీసేసుకొని నొక్కేసుకుంటే రాగిపిండితో వెజిటబుల్ చీలా రెడీ అవుతుంది. వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఇది ఏ టైంలోనైనా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే నేను చేశాను. మీరు లంచ్కైనా డిన్నర్కైనా ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఇంకాస్త హెల్దియర్ వర్షన్లో కొన్ని నువ్వులు పైనుండి చల్లుకున్నాను. ఇంకా తింటుంటే చాలా క్రంచీగా బాగుంటుంది. మీరు కావాలంటే వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి బైండింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సిమ్లో పెట్టి కాల్చుకుంటే చక్కగా అన్నీ వేగిపోతాయి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చేసుకొని దీనిని పచ్చడితో కానీ లేకపోతే పెరుగుతో కానీ మీకు నచ్చిన ఎలాంటి సైడ్ డిష్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ రెసిపీ మీకు చూపిస్తున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి. నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం స్పైసీగా టమాటో పచ్చడితో తిని చూస్తున్నాను, చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి. ఎంజాయ్.